హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఈరోజు మా అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో ఇది. ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ యూఎస్ నుంచి ఇండియాకి వస్తున్నాడు. నేను మా హస్బెండ్ కలిసి మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇది పెళ్ళి అంతా అయిపోయినాక నెక్స్ట్ డే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో చిన్నగా రిసెప్షన్ టైప్ చేస్తున్నారు. సో వాళ్ళైతే రిసెప్షన్ చేసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా ఇలా చేశారు. సో అక్కడ అనమాట. ఇక్కడ నేను నైట్ డిన్నర్ అయితే చేసాము ఇక్కడ. డిన్నర్ చేసేసి ఆ నెక్స్ట్ డే మేము మళ్ళీ హైదరాబాద్‌కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే స్టాంపింగ్ ఉంది మా హస్బెండ్‌కి. నాదైతే కంప్లీట్ అయిపోయింది. సో దానికోసమని హైదరాబాద్‌కి వెళ్తున్నాము. వెళ్తుంటే ఈ దారిలో ఇక్కడ కళ్ళు అయితే చాలా ఫేమస్ మా హస్బెండ్ వాళ్ళ సైడు. అందుకని చెప్పేసి ఇక్కడ కళ్ళు తీసుకొని వెళ్తున్నాము. కళ్ళు కూడా మా డాడీ కోసం అయితే తీసుకెళ్తున్నాము. అప్పుడే ఫ్రెష్‌గా చెట్టు నుంచి తీసిన కళ్ళు. సో చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా క్యాప్చర్ చేశాను. ఆయనైతే తీసుకొచ్చాడు. మేమైతే ఈ కళ్ళు తీసుకొని హైదరాబాద్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి వీడియో చూడండి. ఆ కళ్ళు ఎలా తీసుకొచ్చాడు, ఎలా పోసాడు. మేమైతే ఒక బాటిల్ కూడా అక్కడ తీసుకున్నాము. చాలా అనిపించింది నాకైతే. సో చూడండి ఆయన ఫాస్ట్‌గానే కళ్ళు తీసుకొని కిందకైతే వచ్చేసిండు. వచ్చేసి ఆ క్యాన్‌లో అయితే కళ్ళైతే పోసిండు. ఇక్కడ నుంచి నేను జస్ట్ ఒక మ్యూజిక్ పెడతాను. మిగతాదంతా చూసేసేయండి ప్రాసెస్. ఇలా అయితే ఈ కళ్ళు తీసుకొని హైదరాబాద్‌కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి స్టాంపింగ్ అవన్నీ అయిపోయాయి. మా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బర్త్‌డే కూడా ఉంది మార్చ్‌లోనే. సో ఫస్ట్ బర్త్‌డే అనమాట మేము ఇండియాలో ఉన్నప్పుడు. సో అందుకని చెప్పేసి మా తమ్ముడు ఇక్కడనే ప్రీ బర్త్‌డే అయితే చేస్తున్నాడు. ఎందుకంటే మేము బర్త్‌డేకి మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పేసి మా తమ్ముడు చిన్నగా ప్లాన్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ప్రీ బర్త్‌డే ప్లాన్ అనమాట. సో అది కూడా ఇక్కడ చిన్నగా సెలబ్రేట్ చేసుకొని మా అత్త వాళ్ళ ఇంటికైతే మేమైతే వెళ్ళిపోయాము. నేనైతే నా మొక్కులు కొన్నైతే కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము వేములవాడ టెంపుల్కి అయితే వెళ్ళాము. రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ ఇక్కడ ఆ రోజు కూడా స్వామి వారి ఊరేగింపు అయితే అవుతుంది. కళ్యాణం అయింది నెక్స్ట్ డే. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ కూడా స్వామివారు బయటకి వచ్చారు. సో బయటకు వచ్చి మాకు దర్శనం ఇచ్చినట్టు అనిపించింది. ఈ విధంగా మా ఫ్యామిలీతో మా అత్త, మామ, నేను, మా ఆయన అందరం కలిసి ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ లోపల టెంపుల్లో ఈ విధంగా అయితే డెకరేట్ చేశారు రాజరాజేశ్వర స్వామిది. మాకు తెలియదు ఆ రోజే కళ్యాణం అవుతుందంట. మేము అనుకోకుండా అదే రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంటి దగ్గర నుంచి. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. మేమైతే మార్నింగ్ వచ్చాము. బట్ మాకు దర్శనం గేట్స్ ఓపెన్ అయ్యేసరికి 3:00 అయింది. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ఫ్యామిలీతో కలిసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మేము ఇంకా త్వరలో యూఎస్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవైతే మల్లన్న స్వామి బోనాలు. వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ అయిపోయిన తర్వాత కొమరవెల్లి మల్లన్న మా ఇంటి దేవుడు. సో ఇక్కడైతే మల్లన్న స్వామికి బోనాలు అండ్ పట్నం వేయించుకుందామని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం బాగా కంప్లీట్ అయిపోయింది. మంచిగానే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మేము కొండపోచమ్మకి వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ మొక్కు ఉంది. ఇక్కడైతే మేమైతే యాటన వేసినాము. యాటన అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. ఇది అయితే బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి మా తమ్ముడు జస్ట్ అట్లా ఊరికే బయటకి వెళ్ళొద్దాం అక్క అంటే నేను మా తమ్ముడు కలిసి హైదరాబాద్లోనే నిలఫర్ కెఫే ఉంది కదా, సో దానికైతే వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది యాంబియన్స్ ఇదంతా. ఇంకా 3-4 డేస్లో నేనైతే యూఎస్కి వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్పేసి నేను నా తమ్ముడు జస్ట్ అట్లా టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఈ కెఫేకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాయ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది యాంబియన్స్ అనమాట. నేను అంత క్లియర్గా రికార్డ్ అయితే చేయలేదు. జస్ట్ అట్లా చేశాను. అండ్ ఇంకొక మొక్క అయితే ఉండిపోయింది నాది. అది గణేష్ గడ్డ టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. వెళ్ళే ముందు దర్శనం చేసుకోవాలనిపించింది. అండ్ ఆ మొక్క కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి గణేష్ గడ్డ టెంపుల్లో స్వామిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి కూడా.
అండ్ 30th మార్చ్ ఏమో ఉగాది ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. April 1st ఏమో మనం యూఎస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇదే అనమాట ఈ గణేష్ గడ్డ టెంపుల్లో ప్రసాదం అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే నైట్ ఇది మా ఫ్రెండ్ని కలిసాను, ఇంకా యూఎస్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి. అండ్ ఇది నెక్స్ట్ డే ఉగాది రోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి తినేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఎంత ఫేమస్, అట్లనే మాకు బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడైతే మా మమ్మీ ఈరోజు నాకు ఇష్టమని మామిడికాయ పులిహోర చేసింది. ఇదే అన్నమాట ఈ ఇండియా సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇంకొక వీడియో ఉంది ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళేది, సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియో ఆల్సో. బాయ్ బాయ్.